అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలు పెరిగిపోయాయి, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. బీజేపీ పాలనలో ప్రజలకి రక్షణ లేదు అంటూ ఈరోజు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితుల్లోనే వామపక్ష సంఘాలుగా ప్రజా పరిరక్షణ పేరుతో 17వ తేదీ సదస్సు చేపట్టారు. మనతో మాట్లాడడానికి వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసమని 17వ తేదీ ఈ ప్రోగ్రాం పెట్టేటువంటి? ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఈరోజు మొత్తం కూడా త్రుట్టుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భారత రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించినటువంటి అనేక రకాల హక్కుల్ని కాలరాస్తున్నాడు. అదే కాదు, లౌకిక వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఫెడరల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావులతో సహా దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఆ తర్వాత మహిళలు, యువతీ యువకులు ఎవరిని వదలకుండా ఆ రకంగా దాడులు చేస్తున్నా కూడా చూస్తూ చూడనట్టు వ్యవహారం చేసే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ పాలన ఉంది. అదే కాకుండా తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అమలు చేయమన్నా వాళ్ళపైన దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా భారతదేశంలో అపకృత ఎమర్జెన్సీ పద్ధతుల్లో ఈరోజు బీజేపీ పాలన సాగుతుంది. ఎవరికి ఎటువంటి హక్కులు లేవు. మీడియాను ఈరోజు మొత్తం కూడా మీడియా పైన దాడులు చేసి తనకు అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పత్రికా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరు కూడా తనకు అనుకూలంగా ఉండాలి తప్ప తనకు వ్యతిరేకంగా ఉన్న సహించని పరిస్థితి ఈరోజు బీజేపీ కానీ, బీజేపీ రాజకీయ పార్టీ కానీ, లేదంటే ప్రభుత్వం కానీ లేదు. అందుకోసమే భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే అభ్యుదయ శక్తులు ఉన్నారో, మేధావులు ఉన్నారో, బీజేపీని వ్యతిరేకించే శక్తులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే భారత రాజ్యాంగ పరిరక్షణ హక్కుల వేదిక పేరుతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల సెమినార్లు నిర్వహించి బీజేపీ మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీని ఓడించండి, భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించండి అని చెప్పేసి నినాదంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో 17వ తేదీ జిల్లా కేంద్రంలో లలిత కళా సమితిలో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ్ గారు వస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రముఖ లాయర్గా ఉన్నట్టు ప్రశాంత్ భూషణ్ గారు వస్తున్నారు. అట్లే ఫైసల్ ఖాన్ అని చెప్పేసి రాజ్యాంగ నిపుణుడు వస్తున్నాడు. ఈ రాష్ట్రం నుండి అనేక రకాల రాజకీయ పార్టీల నాయకులు కూడా వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజానికాన్ని, రాష్ట్ర ప్రజానికాన్ని మేము కోరుతూ ఉన్నాం, నగర ప్రజానికాన్ని కోరుతూ ఉన్నాం. ఆ సదస్సుకు వచ్చి ఈ రాష్ట్రంలో బీజేపీ పాలన రాకుండా, అంటే బీజేపీ మద్దతు ఇచ్చే వాళ్ళ పాలన రాకుండా లౌకిక శక్తులను బలపరచడం కోసం ముందుకు రావాలని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైపు బీజేపీ మహాశక్తిగా ఎదిగింది, 400 సీట్లు పైనే గెలిచేటువంటి సత్తా ఉందని స్వయంగా మోడీని పార్లమెంట్లో మాట్లాడేటువంటి పరిస్థితి. మరి దీని మోడీ నిజంగా 400 సీట్లు వస్తాయని చెప్పేసి నిజంగా ఆయన భావించుంటే ఆర్జేడీని చీల్చాల్సిన పని లేదు, జేడీయూని తన వైపు తిప్పుకోవాల్సిన పని లేదు అంటే అకాలీదళని తన వైపు తిప్పుకోవాల్సిన పని లేదు. ఏం ప్రకటన చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు పాత మిత్రులందరినీ కూడా మళ్ళీ ఎన్డీఏలో కలుపుకుంటాం అంటేనే గతంలో ఉన్న సీట్లు రావనే వాళ్ళే చెప్పినట్టు అంగీకరించినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శన తప్ప లోపల చాలా భయం. అనేక రాష్ట్రాల సర్వేలు తేలింది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదనేది అనేక రకాల సర్వేలు తేలాయి. అయితే మొన్న ఈరోజు ఇండియా టుడే సర్వే ద్వారా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇండియా టుడే సర్వే ఆ రకం ఒత్తిడి చేసి ప్రకటించినట్టు విషయం మన అందరూ కూడా తెలుసు. ఈరోజు మీడియా తనకు అనుకూలంగా చెప్పుకునే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఆ రూపంలోనే అది వచ్చింది తప్ప వేరేది కాదు. ఈరోజు మీరు చూడండి, దక్షిణ భారతదేశంలో ఒక్క సీటు కూడా బీజేపీకి రాదు. అట్లే నార్త్లో 3-4 రాష్ట్రాలు తప్ప పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి బెంగాల్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ఏవైతే చిన్న రాష్ట్రాలు అక్కడ ఒక సీటు రాదు. పంజాబ్లో ఒక సీటు రాదు. జమ్మూ కాశ్మీర్లో ఒక సీటు రాదు. ఎక్కడొస్తుంది? వాళ్ళు మహా చెప్పుకుంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాను, మధ్యప్రదేశ్, గుజరాత్, ఇవి తప్ప బీహార్లో ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళు సర్వేలో తేలింది కాబట్టే పాత మిత్రులను కలుపుకునే ప్రయత్నం కానీ, కొంతమందిని భయపడిచ్చి పార్టీలు చీల్చి వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం తప్ప నిజంగా రేపు 2024లో నరేంద్ర మోడీ ఓడిపోవడం ఖాయం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్పండి. సంఘం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతోంది. 20,000 మందితో చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. అష్టదిగ్బంధనం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఈ 10 ఏళ్ల కాలంలోన నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా, అంటే దేశ సంపదని పూర్తిగా కార్పొరేట్ శక్తులకి అప్పజెప్తా ఉన్నాడు. మొత్తం ప్రభుత్వ రంగ సమస్యలన్నింటిని కూడా మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నాడు. ప్రధానంగా వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు.
మరి వాటికి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అవిశ్రాంత పోరాటం జరిపి ఆ చట్టాలను వెనక్కి తీసుకునే పద్ధతుల్లోన నరేంద్ర మోడీ మెడలు వంచారు. ఒక మాటలో చెప్పాలంటే వెనక్కి తీసుకున్నట్లు పార్లమెంట్లో కూడా ఆయన ఉపసంహరించుకుంటున్నాము, క్షమాపణ చెప్తున్నామని చెప్పడం జరిగింది. మరి అదే పద్ధతుల్లోన దాన్ని కట్టుబడుకోకుండా మరి వేరే రూపంలో ఆ చట్టాలను అమలు చేయబోతా ఉన్నాడు ఈ దేశంలోన. అందుకే దాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా కూడా పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీస మద్దతు ధరలు ఇతరత్ర చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి దాదాపు 200 రైతు సంఘాలు పైగా ఈరోజు ఢిల్లీలోన కదం దొక్కుతూ ఉన్నారు వాస్తవంగా అంటే. కానీ ఆ రైతుల్ని రానికోకుండా ఎక్కడిదక్కడే బారికేడ్లు పెట్టి మరి పూర్తి నిర్బంధకాండ పెట్టి రోడ్లు దిగ్బంధనం చేసి ఢిల్లీలోకి మరి రాకోకుండా అడ్డుకునే పని చెప్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఏం అవసరం ఉంది? నీవు అంత బాగా చేసింటే ఏం ప్రజాస్వామ్యంలోనా రాజ్యాంగంలోనా మరి స్పష్టంగా పోరాటం ప్రశ్నించడానికి, తర్వాత నిరసన తెలియజేయడానికి, ప్రదర్శన చేయడానికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఏ చేసుకొని నీకేం భయము? ఎందుకు రాకుండా అడ్డుకుంటా ఉన్నావు? దీన్ని బట్టి చూసి ఏమర్థమవుతా ఉంది? నరేంద్ర మోడీకి భయం ఉంది, భయపడతా ఉన్నాడు. అంటే వాళ్ళు చేసే అన్నీ కూడా బయటికి చెప్పకూడదు, ఎవరు మీటింగ్ పెట్టకూడదు, ధర్నా చేయకూడదు, ప్రశ్నించకూడదు అనే పద్ధతుల్లోనే ఒక నియంత్రణతో పోకడలనే ఈరోజు అవలంబించాలని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకోసమని ఇటు ఈ ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే మోడీ అయినా సరే ఆందోళన చేసేటువంటి ఆందోళనకారులను, ఉద్యమకారులను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకటైతే స్పష్టంగా చెప్పచ్చు, నరేంద్ర మోడీ అయినా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా పూర్తిగా కూడా అప్రజాస్వామిక పద్ధతుల్లోన ముందుకు పోతా ఉన్నారు. ఏకపక్ష నిర్ణయాల్లోన ఈ రాష్ట్రంలోన ఈ దేశంలోన సంపదని కార్పొరేట్లకు అప్పచెప్తా ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నారు. దీని కారణంగానే వాళ్ళు చేసేవన్నీ కూడా అన్నీ బయటికి వెలుగు చూస్తూ ఉన్నాయి. వాటిని బయటికి చెప్పుకోకుండా, ప్రశ్నించుకోకుండా, ప్రజల దృష్టికి తీసుకుపోకుండా అనే ఉద్దేశంతోనే నిర్బంధకాండ ప్రయోగించి అణచివేత ఇట్లాంటి పద్ధతుల్లో ముందుకు పోతూ ఉన్నారు. మనం చరిత్రలో ఒక్కసారి చూస్తే ఎవ్వడు కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాడు, నిర్బంధకాండ ప్రయోగించినటువంటి వాడు ఎవడికి భవిష్యత్తు లేదు ఈ దేశంలోన. అంటే మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తా ఉంది, రాజ్యాంగము ప్రజాస్వామ్యం కూడా స్పష్టంగా చెప్తా ఉంది. నిరసన తెలియజేసే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, అన్ని రకాల హక్కులు మన రాజ్యాంగం కల్పించింది. అంటే రాజ్యాంగాన్ని కూని చేసే పద్ధతుల్లోన ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధకాండ ప్రయోగిస్తూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని, చట్టాలని కాపాడాల్సినటువంటి పాలకులే వాటిని అవాయిడ్ చేసి నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏదేమైనా రేపు రాబోయే ఎన్నికల్లోన భారతీయ జనతా పార్టీని, వాటికి మద్దతు ఇచ్చే పార్టీలని ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముప్పు ఉంది. కాబట్టి వాటిని ఓడించాలని చెప్పి జిల్లా ప్రజలకి, అన్ని వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటే వామపక్ష నాయకులు చెప్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వల్లే ఆ ప్రజలకి రక్షణ లేకుండా పోతుంది, మైనార్టీ వర్గాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాలు చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద రైతు సంఘాలు కానీ ప్రజలు చేసేటువంటి పోరాటాలకి భయపడుతున్నారు. కాబట్టి ఈరోజు నిర్బంధం పెరిగిపోయింది. అందులో భాగంగానే ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసేటువంటి పరిస్థితి వచ్చిందని వామపక్ష నాయకులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.